ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. నవంబర్ నెల 19వ తారీఖు లగాయితూ నవంబర్ 25వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో గురుగ్రహం మేషరాశి యందు వక్రించి సంచారం చేస్తూ ఉండగా కన్యారాశి యందు శుక్రకేతువుల యొక్క సంచారం ఉన్నది. వృశ్చిక రాశి యందు రవి బుధ కుజుల యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా కుంభమందు శనేశ్వరుడు, మీనమందు రాహుగ్రహం యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. అలాగే చంద్రుని యొక్క సంచారము మకరం, కుంభ, మీన రాశుల్లో ఉండబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అష్టమ స్థానమందు రవి, కుజ, బుధ గ్రహాల యొక్క సంచారం, జన్మరాశి యందు గురువు సంచారము, అలాగే భృగు షట్కము అనగా శుక్రుని యొక్క షష్ఠస్థాన స్థితి దోషము ఇంకా అధికంగా ఉన్నది. వ్యయమందు రాహుగ్రహం, ఇలా దాదాపుగా 6 గ్రహాలు ప్రతికూలించేటువంటి స్థితిలో ఉండగా లాభస్థానమందు శనేశ్వరుడు, అలాగే చంద్రగ్రహం మాత్రం ఈ వారం అనుకూలిస్తూ ఉన్నారు. దీనివల్ల ఈ వారంలో ఆర్థికంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులేమీ ఉండవు. అనగా ఆదాయం చక్కగా ఖర్చుకు తగ్గట్టుగా మేషరాశి వారికి అందుతూ ఉంటుంది. అయితే గురుని యొక్క జన్మస్థాన స్థితి, అలాగే అష్టమ స్థానమందు రవికుజ బుధుల యొక్క సంచారము కొంత ఒడిదుడుకులతో కూడి ఉన్నటువంటి జీవనానికి కారణం. అనగా ఒత్తిడి అధికంగా ఉంటుంది, ప్రయాణాలు ఆకస్మికంగా చేయవలసి వస్తుంది, కొంత శరీరం అలసిపోయేటువంటి విధంగా పని భారము లేదా ఒత్తిడి అనేటువంటిది అధికంగా ఉంటుంది. అంతేకాక అనవసరమైనటువంటి ప్రయాణాలు కొంత అధికంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ధన వ్యయానికి ఈ వారంలో అవకాశం ఉన్నది. ఇక శుభ కార్యక్రమాల నిమిత్తం ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల పరంగా వేరే ప్రాంతాలను సందర్శించడానికి లేదా స్థానచలనం రీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళడానికి కూడా ఈ వారంలో ప్రత్యేకించి మేషరాశి వారికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా బుద్ధి చాంచల్యం అధికంగా ఉంటుంది. ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి దాని మీద స్పష్టమైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల కొంత సతమతమవుతూ ఉంటారు. అటు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కొంత తక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులు కొంతమంది మిమ్మల్ని విభేదించడానికి అవకాశం ఉంటుంది. అలాగే బంధువులతో కూడా కొంత మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ వారంలో ఉద్యోగపరమైనటువంటి మార్పులకి అవకాశం ఉన్నది. ఉద్యోగపరంగా వేరే ప్రాంత సంచారానికి లేదా ఉద్యోగపరంగా వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయవలసినటువంటి పరిస్థితులకి అవకాశం ఏర్పడుతుంది. వ్యాపారపరంగా మేషరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార లాభానికి, అలాగే వ్యాపార విస్తరణకి, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలకంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. మౌఖిక పరీక్షలు, పోటీ పరీక్షలు లాంటి అంశాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉన్నది. ఆరోగ్యము పట్ల శ్రద్ధ అవసరము. అలాగే ఈ వారంలో కుటుంబపరమైనటువంటి ఇబ్బందులకి అవకాశం ఉంటుంది కాబట్టి, మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువగా మాట్లాడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. వయోవృద్ధులు ఎవరైతే 60 సంవత్సరాలు దాటినటువంటి వారు ఉన్నారో వారు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే వ్యయస్థానమందు గురుని యొక్క సంచారము, సప్తమ స్థానమందు రవి బుధ కుజగ్రహాల యొక్క సంచారము కొంత ప్రతికూలంగా ఉన్నది. శనేశ్వరుడు మిశ్రమమైనటువంటి ఫలదాతగా ఉండగా శుక్రుడు చంద్రగ్రహాలు రాహుగ్రహము యోగిస్తూ ఉన్నారు. దీనివల్ల ఈ వారంలో ప్రత్యేకించి శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి అంశాలు కొంత సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా ముందుకు సాగడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. బంధుమిత్రులతోటి సంతోషకరమైనటువంటి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. అయితే కుటుంబ పరంగా దాంపత్య జీవనంలో ఏర్పడేటువంటి చిన్న చిన్న మాట పట్టింపులు కావచ్చు, లేదా భార్యా పిల్లలకి కొంత ఉద్యోగ వ్యాపారాల పరంగా దూరంగా ఉండేటువంటి పరిస్థితులు ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వేరే ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి స్థితిగతులు కనబడుతూ ఉన్నాయి. అలాగే శరీరం అలసిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దారాపీడా సుతామయం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితుల పట్ల శ్రద్ధ అవసరం. అలాగే ఈ వారంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి 1-2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అలాగే ఖర్చుతో కూడి ఉన్నటువంటి కార్యక్రమాలను తలపెడతారు. కొంత ఆర్థికంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆదాయ మార్గాల్ని పెంచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంత జాప్యంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత సానుకూలమైనటువంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కొంత చక్కగా ఆలోచనాత్మకమైనటువంటి శక్తి పెరుగుతూ ఉంటుంది. ప్రతి చిన్న పనిని కూడా చాలా శ్రద్ధగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగపరంగా మంచి ఉన్నతమైనటువంటి గుర్తింపు సాధించడానికి పై అధికారులతోటి కొంత సఖ్యత వాతావరణం ఏర్పడడానికి ఈ వారం గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. ఉద్యోగ మార్పుకి, ఉద్యోగపరంగా కొత్త ఉద్యోగాలలో చేరాలి అని చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇప్పటివరకు అసలు ఉద్యోగం లేకుండా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు శుభవార్త వింటారు. వ్యాపారస్తులకి ఈ వారం కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు మంచి ఫలితాలని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. వయోవృద్ధులు ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వారి యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తగ్గుతాయి. కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉండడం ఆనందించదగ్గ అంశంగా చెప్పవచ్చును. షష్ఠ స్థానంలో రవి, కుజ, బుధ గ్రహాలు అనుకూలిస్తూ ఉండడం, అలాగే శుక్రుని యొక్క అనుకూలత ఉండడం, లాభస్థానమందు గురుడు యోగిస్తూ ఉండడం, అలాగే రాహు బలంగా ఉండడం, చంద్రబలం అధికంగా ఉండడం వెరసి 6 నుండి 7 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మిథున రాశి వారికి ఉన్నాయి. ఇటువంటి గ్రహస్థితి చాలా అరుదుగా సంభవిస్తూ ఉంటుంది. ఇన్ని గ్రహాల తాలూకు అనుకూలతలు అనేటువంటివి చాలా అరుదుగా సంభవించేటువంటి అంశంగా చెప్పవచ్చును. అయితే ఈ గ్రహస్థితి వల్ల అటు తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ వ్యాపారాలలో చక్కగా లాభాన్ని ఆర్జించగలుగుతారు. ఉన్నత ఉద్యోగము లేదా ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలించడానికి అవకాశం ఉంటుంది. రుణ బాధలు, రోగ బాధలు, శత్రు బాధలు తగ్గించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి చక్కగా ఫలించడానికి, ఆయా బాధల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి చాలా మేరకు ఉపకరిస్తుంది. అంతేకాక ఆకస్మిక ధనప్రాప్తికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఏదైనా
వాహనాలు కానీ, ఇళ్ళు కానీ, స్థలములు కానీ, ఇలా స్థిర ఆస్తులకి సంబంధించినటువంటి అమ్మకాలు కొనుగోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ముందుకు సాగడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అంతేకాక బంగారు ఆభరణాలు కొనుగోలు లేదా ఆర్థికంగా డబ్బు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టడానికి కూడా ఈ గ్రహస్థితి చక్కగా ఉపకరించడానికి అవకాశం ఉంటుంది. సర్వత్రా దిగ్విజయమైనటువంటి గ్రహస్థితికి ఇది కారణమవుతుంది. ఆనందదాయకమైనటువంటి సంతోషకరమైనటువంటి సమయాన్ని చక్కగా గడపగలుగుతారు. అటు విద్యార్థులకు కానీ, వయోవృద్ధులకు కానీ, స్త్రీలకు కానీ ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. కాబట్టి ఈ వారంలో తలపెట్టేటువంటి ప్రతి పని కూడా చాలా దిగ్విజయంగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గ్రహస్థితిని మిథున రాశి వారు ఉపయోగించుకోవడం ద్వారా లాభపడతారు. అన్నిట్లోనూ కూడా మంచి ఫలితాలని పొందగలుగుతారు. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే అర్ధాష్టమ రవికుజ దోషం తొలగిపోయినది కాబట్టి కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అయినప్పటికీ అష్టమ శనేశ్వరుడు, భాగ్యరాహు, దశమ కేంద్రమందు గురుని యొక్క సంచారము, అలాగే తృతీయ శుక్రుడు, పంచమ స్థానమందు రవికుజల యొక్క సంచారం కొంత ప్రతికూలంగా ఉంటుంది. కేవలం ఈ రాశి వారికి బుధచంద్రులు మాత్రమే అనుకూలమైనటువంటి గ్రహాలుగా ఉన్నారు. దీనివల్ల తలపెట్టినటువంటి ప్రతి పని కూడా కొంత మందకుడిగా ముందుకు సాగుతూ ఉంటుంది. అష్టమంలో ఉండేటువంటి శనేశ్వరుని వల్ల తలపెట్టినటువంటి కార్యక్రమాలలో ఏదో ఒక రకమైనటువంటి ఆటంకం రావడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరిస్థితుల పట్ల శ్రద్ధ అవసరం. ప్రయాణాలు చేసేటప్పుడు కర్కాటక రాశి వారు కొంత జాగ్రత్తగా నియమాల్ని ఆచరించాలి. సేఫ్టీ ప్రికాషన్స్ లాంటివి తీసుకుంటూ ఉండడం ద్వారా కొంత ఇబ్బందుల నుండి బయటపడతారు. అలాగే భాగ్యరాహు యొక్క సంచారము అటు ధార్మిక కార్యక్రమాలు, దేవాలయాల యొక్క సందర్శనం చేయడానికి అవకాశాన్ని కల్పిస్తారు. అంతేకాకుండా పుణ్య కార్యక్రమాలు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తారు. కొంత ధన వ్యయానికి కూడా ఈ గ్రహస్థితి కారణం. ఇక దశమ కేంద్రమందు గురుని యొక్క సంచారం వల్ల ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకులు ఉంటాయి. అనవసరమైనటువంటి ఖర్చు ఉంటుంది. కొన్ని సందర్భాలలో శుభ కార్యక్రమాల నిమిత్తం కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే చేసేటువంటి ప్రయాణాలలో చాలా వరకు ఉపయోగం లేనటువంటి ప్రయాణాలు అధికంగా ఉండడం, దానివల్ల శరీరం కొంత అలసిపోయేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. కొంత మానసిక భయానికి శుక్రుడు కారణమవుతారు. ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏమైనా ఇబ్బంది పెడతాయేమో అనేటువంటి ఒక మానసిక భయం శుక్రుని వల్ల కలుగుతూ ఉంటుంది. ఇక పంచమంలో ఉండేటువంటి రవికుజుల వల్ల కోపం అధికంగా ఉంటుంది. మానసికమైనటువంటి వ్యధ ఉంటుంది. మనసుకి నచ్చనటువంటి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా ఈ వారంలో కర్కాటక రాశి వారు కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. మరి ముఖ్యంగా గతంలో వాయిదా వేసుకున్నటువంటి పనులని పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపారపరంగా ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది. వ్యాపార లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. మరి ముఖ్యంగా పోటీ పరీక్షలు లేదా దూర విద్య కోసం చేసేటువంటి పరీక్షలు, రాసేటువంటి పరీక్షలు, మౌఖిక పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. స్త్రీలకు మరీ ముఖ్యంగా ఈ గ్రహస్థితి కుటుంబపరమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. కుటుంబపరమైనటువంటి విషయాల పట్ల అవగాహనతోటి మెలుగుతూ ఉండడం, చాలా చోట్ల మౌనంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై కాలభైరవ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవ అష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి భాగ్యస్థానమందు గురుగ్రహం యోగిస్తూ ఉండగా, అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి చతుర్థ స్థానమందు బుధుడు అనుకూలంగా ఉన్నారు. శుక్రబలం ఉన్నది, చంద్రబలం ఉన్నది. కాబట్టి దాదాపుగా 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి.
ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తారు. మాట పట్టింపులు తగ్గుముఖం పడతాయి. మాటకి చాలా విలువ పెరుగుతూ ఉంటుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యనది స్నానాల్ని ఆచరించగలుగుతారు. అలాగే ఏదైనా ఒక పదవి సంప్రాప్తం అవ్వడానికి, ఆకస్మికంగా ఆర్థిక లాభానికి, గతంలో పెట్టుబడి పెట్టినటువంటివన్నీ కూడా చక్కగా సత్ఫలితాలని ఇచ్చి ఆర్థిక లాభాన్ని ఇవ్వడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. ముఖ్యంగా చంద్రబలం అధికంగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మనసుకి నచ్చినటువంటి ప్రాంతాల యొక్క సందర్శనం చేస్తారు. నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషిస్తారు. నచ్చినటువంటి భోజనాన్ని తినగలుగుతారు. ఇలా మానసికమైనటువంటి ప్రశాంతతకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అంతేగాక చతుర్థ స్థానమందు బుధగ్రహం నూతన వాహన సౌఖ్యానికి కారణమవుతారు. అయితే అర్ధాష్టమ రవికుజులు, సప్తమ శనేశ్వరుడు, అష్టమ రాహువు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మరీ ముఖ్యంగా ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా పడేటువంటి పరిస్థితులు కొంత అధికంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులు కొంత మీరు చెప్పినటువంటి మాట ఏదైతే ఉంటుందో దాన్ని వ్యతిరేకించడానికి, మీకు అంత అనుకూలంగా మాట్లాడకపోవడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. దీనివల్ల కొంత కుటుంబపరమైనటువంటి మాట పట్టింపులు ఉంటాయి. ఆ ప్రభావము అటు ఉద్యోగ వ్యాపారాలపై పడడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కొంత అధికంగా ఉంటుంది. అయితే ఉద్యోగ మార్పుకై లేదా ఉద్యోగంలో ప్రమోషన్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా ఎదుగుదల కనబడుతూ ఉన్నది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. విద్యార్థులకి మాత్రం గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉన్నది. కారణం ఏమిటి అంటే చదువు స్థానంలో అంటే బ్రహ్మగారి యొక్క స్థానంలో పాపగ్రహాలు ఉండడం వల్ల ఏకాగ్రత లోపించడానికి, అలాగే అవగాహన రాహిత్యంతో చేసేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత ఒత్తిడికి లోనవ్వడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కానీ, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన కానీ చేయడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో సంచారం చేస్తూ ఉండేటువంటి శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. తృతీయ స్థానమందు రవికుజుల యొక్క అనుకూలత, షష్ఠ స్థానమందు శనేశ్వరుని యొక్క అనుకూలత వల్ల ఎక్కువ గ్రహాలు అనుకూలించేటువంటి స్థితిలోనే కన్యారాశి వారికి కనబడుతూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా జన్మరాశి యందు శుక్రుని యొక్క సంచారము కొంత మానసికమైనటువంటి ప్రశాంతతకి కారణమవుతుంది. అలాగే శుక్రుడు అనగా లక్ష్మీప్రదమైనటువంటి గ్రహం కాబట్టి లక్ష్మీ యోగానికి, ఆకస్మిక ధనలాభానికి, ఆర్థిక ఉన్నతికి కూడా శుక్రుడు కారణమవుతారు. లగ్జరీ వస్తువుల కొనుగోలు, గృహోపకరణాలు కొనుగోలు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలు, బంగారు ఆభరణాలు, ఇలా సుగంధ ద్రవ్యాల దగ్గర నుండి శరీర అలంకరణకై ఏ వస్తువులైతే వినియోగింపబడతాయో ఆ వస్తువుల యొక్క కొనుగోలు చేయడానికి శుక్రగ్రహం కారణమవుతారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. రవికుజుల యొక్క స్థితి ఆత్మస్థైర్యానికి కారణమవుతుంది. చక్కగా ప్రతి పనిని కూడా నూతనమైనటువంటి ఉత్సాహంతో పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక లాభాన్ని ఆర్జించగలుగుతారు. ఆత్మస్థైర్యం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. అలాగే మీ మీద మీకు నమ్మకం ఉంటుంది. ప్రతి పని కూడా చాలా సూక్ష్మంగా ఆలోచన చేసి ప్రారంభించి పూర్తి చేయగలిగేటువంటి శక్తిని ఈ గ్రహస్థితి మీకు ప్రసాదిస్తూ ఉన్నది. అలాగే కన్యారాశి వారికి ప్రత్యేకించి రోగబాధలు కానీ, రుణబాధలు కానీ, శత్రుబాధలు కానీ ఏవైతే ఉన్నాయో అవి దరి చేరనివ్వకుండా శనేశ్వరుడు ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటారు. ఈ వారంలో ప్రత్యేకించి
తాకట్టు పెట్టినటువంటి బంగారపు వస్తువులు కానీ విలువైనటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి బయటకు తీసుకురావడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉన్నది. అలాగాక కొత్తగా ఏదైనా రుణాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా శీఘ్రగతిన అవి మీకు లభించడానికి, సకాలంలో ఆర్థిక లబ్ధి చేకూరడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. వ్యాపార పరంగా ఈ వారం కన్యా రాశి వారికి కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. అటు ఉద్యోగస్తులకి మంచి కాలంగా చెప్పవచ్చును. ఉద్యోగ మార్పు లేదా ప్రమోషన్ లాంటి అంశాలలో మంచి ఫలితాలని పొందగలుగుతారు. విద్యార్థులకి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, మౌఖిక పరీక్షలు లేదా ఏదైనా విద్యాలయంలో చేరడానికి రాసేటువంటి పరీక్షలు, పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అందులో సత్ఫలితాలని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యాభివృద్ధికి కారణమవుతుంది. అటు ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి గురువారం నాడు శనగలు దానం చేయడము, ప్రతినిత్యము కూడా మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము లేదా వినడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్టవర్ణము ఎరుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. సప్తమ స్థానమందు గురువు యొక్క సంచారము, షష్ఠ స్థానమందు రాహుగ్రహం యొక్క సంచారము అనుకూలంగా ఉండగా ఈ వారంలో చంద్రబలం సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. అయితే ఈ 3 రాశులతో పాటుగా ఈ రాశి వారికి ప్రత్యేకించి ఈ 3 గ్రహాలతో పాటుగా ఈ రాశి వారికి బుధగ్రహం కూడా అనుకూలించడం అనేటువంటిది కొంత మంచి ఫలితాలకి దారి ఇస్తున్నది. ముఖ్యంగా బుధుని యొక్క స్థితి వాక్పటుత్వానికి కారణమవుతుంది. నూతన వాహనాలు యొక్క కొనుగోలు లేదా అమ్మకాలు లాంటి విషయాల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. స్థిర చర ఆస్తుల తాలూకు అమ్మకాలు కొనుగోలు లాంటి విషయాలు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బంధువులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, మిత్రులతో కానీ ఏర్పడినటువంటి మాట పట్టింపుల నుండి బయటపడడానికి, లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. పంచమ స్థానమందు శనేశ్వరుడు కార్య విఘ్నానికి కారకులు. ఏ పని తలపెట్టినా కూడా చక్కగా పరమేశ్వరుడి అనుగ్రహంతో విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని తీసుకుని ముందుకు వెళుతూ ఉండడం ద్వారా శనేశ్వరుని యొక్క బాధల నుండి బయటపడవచ్చును. పంచమ శనేశ్వరుడు అటు బుద్ధి చాంచల్యానికి అవకాశాన్ని కల్పిస్తారు కాబట్టి బుద్ధికి అధిష్టాన దేవత గణపతి యొక్క అనుగ్రహం పొందడం చెప్పదగినటువంటి సూచన. ఇక రాహు పూర్తిగా అనుకూలంగా ఉన్నారు. ఏదైనా ఇల్లు కట్టడానికి కానీ, వాహనాన్ని కొనుగోలు చేయడానికి కానీ, శుభ కార్యక్రమం చేయడానికి కానీ డబ్బు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ధనం అనేటువంటిది సకాలంలో మీ చేతికి అందుతుంది. అది రుణాల రూపేణా కానీ అయి ఉండొచ్చు, లేదా వంశపారంపర్య ఆస్తిపాస్తులు అమ్మడం లేదా తాకట్టు పెట్టడం లేదా విలువైన వస్తువులు కుదవ పెట్టడం, అది ఏ పరంగానైనా కానివ్వచ్చు, మీకు సమయానికి ధనం చేతికి అందుతుంది. అలాగే మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదల సందర్భంగా వచ్చినటువంటి ధనం కూడా మంచి కార్యక్రమాలకి ఈ వారం ఉపయోగించగలుగుతారు. ఆర్థిక లాభం కనబడుతూ ఉన్నది. ఉద్యోగాభివృద్ధి ఉన్నది. ఉద్యోగస్తులకు ఉండేటువంటి చిన్నపాటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. అలాగే చదువరులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. మరీ ముఖ్యంగా గురువుల యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే మంచి ఫలితాలని సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. ఆర్థికాభివృద్ధిని కలగజేస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉన్నది. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం చెప్పదగినటువంటి సూచన. సూర్యారాధన విశేషించి మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. కారణం జన్మరాశి యందు 3 గ్రహాల తాలూకు ప్రతికూలత,
అర్ధాష్టమ శనేశ్వరుడు, గురుబలం లేకపోవడం, రాహు పంచమంలో ఉండడం లాంటి అంశాలు. అలాగే ఈ వారంలో చంద్రబలం కేవలం ప్రారంభమైనటువంటి 2.5 రోజుల్లోనే, అంటే ఆదివారం సోమవారం నాడు మాత్రమే ఉండడం వల్ల అటు లాభస్థానంలో ఉండేటువంటి శుక్రగ్రహం మాత్రమే కొంత బలీయమైనటువంటి శుభ ఫలితాన్ని ఇచ్చే గ్రహంగా ఉన్నారు. అయితే ఈ గ్రహస్థితి వల్ల అటు ఆదివారం కానీ సోమవారం కానీ కొంత మానసిక ప్రశాంతత ఉండడానికి అవకాశం ఉన్నప్పటికీ జన్మ రవి కానీ జన్మ కుజుడు కానీ ఆకస్మికమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతారు. మాట పట్టింపులు, ఎవరి యొక్క సహాయ సహకారాలు కూడా అందకపోవడము, లభించకపోవడము, ప్రతి పనిని కూడా సొంతంగా మీరే పూర్తి చేసుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడము, దీనివల్ల కొంత కోపము, ఫ్రస్ట్రేషన్ లాంటివి కూడా ఈ రాశి వారికి కొంత అధికంగా ఉంటాయి. దేహార్తిచిత్త సంతాపహ జ్వరం ఖడ్గవర్ణం చైవహ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం శరీరంలో మార్పులు వస్తాయి. క్రిమి కీటకాల వల్ల కానివ్వండి, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, కొంత జ్వరాలు లేకపోతే విషపూరితమైనటువంటి జంతువుల వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉండేటువంటి క్రిమి కీటకాలు, బల్లులు, ఇటువంటి వాటి సాలిపురుగులు, ఇటువంటివన్నీ కూడా వాటి వల్ల కూడా కొంత ఇబ్బంది వాటిల్లుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే తినేటువంటి ఆహారం, ఈ వారంలో ప్రత్యేకించి ఆహారం పట్ల చాలా జాగ్రత్త అవసరం. ఎందువల్ల అనగా చాలా కాలం నిల్వ ఉండిపోయినటువంటి ఆహారాన్ని కానీ లేదా పాడైనటువంటి ఆహార పదార్థాలను తినడం వల్ల వచ్చేటువంటి అజీర్తి లేదా ఈ ఉదర సంబంధమైనటువంటి సమస్యలకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహార పదార్థాల పట్ల చాలా జాగ్రత్త అవసరం. ఆర్థికంగా కొంత ఖర్చు అధికంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇష్టం లేనటువంటి పనులు కూడా చేయవలసి వస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కొంత ఇబ్బందిపరమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కొంత మనసుకి నచ్చనటువంటి పనులు చేయవలసి వస్తుంది. ఎంత కష్టపడ్డా కొంత ప్రతిఫలం తక్కువగా ఉండేటువంటి సందర్భాలని వృశ్చిక రాశి వారిలో చూడొచ్చు. ఈ గ్రహస్థితి ఇంత ప్రతికూలంగా ఉండడానికి కారణం 8 గ్రహాల తాలూకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు. జాతకంలో దశాంతర్దశలు బాగున్నట్టయితే వృశ్చిక రాశి వారు మంచి ఫలితాలను సాధించగలుగుతారు. అటు స్త్రీలు కానీ చదువరులు కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండండి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం, అలాగే మంగళవారం నాడు ప్రత్యేకించి సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవడం ద్వారా ఈ గడ్డు కాలాన్ని దాటగలుగుతారు. మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గురుబలం, శనిబలం, చంద్రబలం అధికంగా ఉన్నవి. అయితే వ్యయస్థానమందు రవి, కుజ, బుధగ్రహాల యొక్క సంచారం కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా వ్యయస్థానముందు రవి, కుజ, బుధుల యొక్క సంచారం వల్ల ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. స్థాన చలనము అనగా ఇప్పుడు ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతంలో ఉద్యోగం చేయడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. బంధుమూలకంగా కానీ లేదా కుటుంబ పరంగా కానీ కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాక మిత్రుల దగ్గర, బంధువుల దగ్గర కొంత అవమానాలను ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, మాట పట్టింపులను ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఈ వారంలో ధనురాశి వారికి ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఆర్థికంగా ఈ వారం ధనురాశి వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవి ఉండవు. అయినప్పటికీ కొంత ఖర్చు మాత్రం అధికంగా ఉంటుంది. అయినప్పటికీ సమయానుకూలంగా ధనాన్ని మీరు పొందగలుగుతారు. ఏ పని కోసమైతే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో ఆయా పనుల్లో పురోగతి కొంత కనబడుతూ ఉంటుంది. అయితే ప్రతి చిన్న పని కూడా మీరే పూర్తి చేసుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రతి చిన్న విషయానికి లేదా ప్రతి చిన్న పనికి మీరే స్వయంగా వెళ్ళి పని చేస్తేనే కానీ అవి ముందుకి సాగనటువంటి పరిస్థితి. చాలా వరకు కుటుంబ సభ్యులు కానీ మిత్రులు కానీ లేదా ఎవరైతే ఈ పనిలో మీకు సహాయం చేస్తానని చెప్పారో వారు సడన్గా ఆ సమయానికి ఆకస్మికంగా తప్పుకోవడము, దానివల్ల ఆయా పనులను ఖచ్చితంగా పూర్తి చేయవలసినటువంటి సందర్భాల్లో మీరే కష్టపడి పూర్తి చేసేటువంటి పరిస్థితులు ఈ ధనురాశి వారిలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. తోబుట్టువులతోటి సఖ్యత వాతావరణం ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నం చేస్తారు. ఆర్థిక లావాదేవీల్లో కొంత జాప్యం తగ్గుతుంది. మీకు రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందుతుంది. ఆదాయ మార్గాల్ని పెంచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈ వారంలో ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ దాన్ని అధిగమించగలుగుతారు. 4 కాళ్ళ జంతువుల వల్ల కొంత జాగ్రత్తగా ఉండాలి.
ఉద్యోగంలో చిన్నపాటి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ అధిగమిస్తారు. వ్యాపార పరంగా ధనురాశి వారికి కాలం కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి ఈ కాలం అనుకూలంగా ఉన్నది. అయితే కొంత శ్రమ అధికంగా కనబడుతూ ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, మౌఖిక పరీక్షలు, పోటీ పరీక్షలు లాంటి అంశాల్లో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికాభివృద్ధికి కారణమవుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి స్త్రీలు శుభవార్త వింటారు. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వారు ఆరోగ్యం మెరుగుపడుతుంది. చక్కగా మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం వినడం లేదా చదవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఏర్పడుతూ ఉన్నది. కారణం లాభస్థానమందు రవి, కుజ, బుధ గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా ఉండడం, అర్ధాష్టమ రాహు యొక్క దోషం తొలగిపోవడం, అలాగే చంద్రబలం అధికంగా ఉండడం వల్ల చాలా కాలం తర్వాత 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి వస్తూ ఉన్నాయి. దీనివల్ల మానసికమైనటువంటి ధైర్యం అధికంగా ఉంటుంది, ఆత్మస్థైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. ప్రతి పనిని కూడా చాలా ఖచ్చితత్వంతో పూర్తి చేయగలుగుతారు. ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ గతంలో తీసుకున్నటువంటి అవకతవకల నిర్ణయాలను దాటి చక్కగా అవగాహనతోటి, అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంతో, గురువుల యొక్క అనుగ్రహంతో, మిత్రుల యొక్క సహాయ సహకారాలతోటి, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతోటి ముందుకు వెళ్ళగలుగుతారు. చాలా ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. శుభ కార్యక్రమాలు చేస్తారు. కుల ఆచారాలని పాటించడానికి అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, పుణ్యనది స్నానాలని ఆచరించడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో మీ పనిచేసేటువంటి ప్రాంతాలలో కానీ లేదా మీ తోటి ఉద్యోగస్తులతో కానివ్వండి లేదా రోడ్డు మీదైనా సరే కొన్నిసార్లు అనుకోకుండా గొడవలు ఏర్పడుతూ ఉంటాయి. మీ యొక్క ప్రమేయము, మీ యొక్క తప్పు లేకపోయినప్పటికీ మిమ్మల్ని నిందించేటువంటి ప్రయత్నం చేస్తారు. మీ మీద నీలాపనిందలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దానిని దాటడానికి చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం కొంత జాప్యంతో ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ విషయాన్ని మాత్రం మకర రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఆలస్యం అధికంగా ఉంటుంది. ఎంత తొందరగా లేచి పనులు పూర్తి చేసుకుందామన్నా కూడా ఎక్కడో ఒక చోట అనుకున్నటువంటి సమయాన్ని దాటి మీరు ముందుకు వెళతారు. పనుల్లో జాప్యం ఒకంత క్రోధానికి కారణమవుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది, ఆర్థిక లాభం ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది, సహపంక్తి భోజనాలు చేయగలుగుతారు. ఉద్యోగపరంగా ఒత్తిడి ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. వ్యాపార పరంగా వ్యాపార విస్తరణకి, వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అంతేకాక విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా విదేశాలలో ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి ఈ గ్రహస్థితి మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాక విదేశీ విద్య, దూర విద్య, మౌఖిక పరీక్షలు, పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికాభివృద్ధికి, ఆనందాభివృద్ధికి, అలాగే మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ప్రతినిత్యము దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం, అలాగే ప్రత్యేకించి శుక్రవారం నాడు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. దశమ కేంద్రంలో రవిగ్రహం అనుకూలంగా ఉన్నారు. రాహు బలం ఉన్నది, చంద్రబలం ఉన్నది. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నారు. కాబట్టి చాలా కాలం తర్వాత 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి.
అటు అష్టమ స్థానంలో శుక్రుడు లక్ష్మీ యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. ఆర్థిక అభివృద్ధికి, ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి, ఆకస్మిక ధన ప్రాప్తికి శుక్రగ్రహం కారణమవుతారు. అంతేకాక ఏదైనా పని ఒత్తిడి మీ మీద ఉన్నప్పుడు, పని భారం మీ మీద ఉన్నప్పుడు, బాధ్యతలు మీ మీద ఉన్నప్పుడు వాటిని పంచుకునేటువంటి వ్యక్తులు మీకు దొరుకుతారు. తత్ఫలితంగా ఆ భారం అంతా కూడా మీకు తగ్గుతుంది. మిగతా వ్యక్తుల యొక్క అండదండలు, సహాయ సహకారాలు కూడా లభిస్తూ ఉంటాయి. దానివల్ల కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో స్థిరత్వం ఏర్పడడానికి రవిగ్రహం కారణమవుతారు. నిలకడతో కూడి ఉన్నటువంటి ఉద్యోగంలో ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడము, స్థిరమైనటువంటి ఉద్యోగం లభించడం లాంటి అంశాలు ఆనందదాయకంగా ఉంటాయి. అంతేకాక అర్ధసిద్ధి సదారోగ్య అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు ఆరోగ్యానికి, ఉత్సాహానికి కూడా రవిగ్రహం కారణమవుతారు. బంధువులతోటి, మిత్రులతోటి, సఖ్యులతోటి, చాలా ఇష్టలతోటి సమయాన్ని గడిపేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. పంక్తి భోజనం చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. దీనివల్ల కొంత మానసిక ప్రశాంతత పెరుగుతూ ఉంటుంది. అలాగే ఏలినాటి శని బాధ ఉన్నప్పటికీ రాహు బలం ఉండడం వల్ల శుభ కార్యక్రమాలు ముందుకు సాగుతాయి. మంచి పనులు చేయగలుగుతారు. మంచి కార్యక్రమాలలో భాగస్వాములు అవుతారు. ధార్మిక కార్యక్రమాలు, క్షేత్ర దర్శనం ఇటువంటివన్నీ వాటికి అవకాశం ఉన్నది. ఇక ఉద్యోగస్తులకి ఒత్తిడి ఉన్నప్పటికీ వాటిని దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. వ్యాపార విస్తరణ, వ్యాపారమందు మార్పులు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అంతేకాక విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, అలాగే పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి గ్రహస్థితి ఉపకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆనందకరమైనటువంటి వాతావరణానికి కారణమవుతుంది. గతంలో కోల్పోయినటువంటి అవకాశాలు తిరిగి రావడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మ రాశి యందు రాహు ప్రతికూలంగా ఉన్నారు. ఏలినాటి శని బాధ ఉన్నది. సప్తమ శుక్రుడు ప్రతికూలంగా ఉన్నారు. భాగ్య రవి కుజులు ప్రతికూలంగా ఉన్నారు. అలాగే బుధగ్రహం కూడా భాగ్యస్థానమందు ప్రతికూలంగా ఉండగా ఈ వారంలో ప్రధానంగా గురుచంద్ర గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. దీనివల్ల వారం యొక్క ప్రారంభంలో అనగా ఆదివారము, సోమవారం ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత ఉంటుంది. మనసుకి నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనము, అలాగే నచ్చినటువంటి వ్యక్తులతోటి మాట్లాడడము, ఆర్థిక లాభము, మానసిక ప్రశాంతత, ఆరోగ్యాభివృద్ధి వీటికి ఈ 2 రోజులు అవకాశం ఉంటుంది. తిరిగి మంగళవారం లగాయితూ గురువారం వరకు ఉండేటువంటి పరిస్థితులు కొంత విభిన్నంగా ఉన్నాయి. శరీరం అలసిపోవడం, ప్రయాణాలు అధికంగా చేయడం, కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం, ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఒత్తిడి అధికంగా ఉండడం, ఎక్కువ పనివేళలు మనం పని చేయడంలో ఎక్కువగా గడుపుతూ ఉండడము, ఇతరుల యొక్క సహాయ సహకారాలు కొంత తక్కువగా ఉండడము, కుటుంబ సభ్యుల యొక్క సహకారం తక్కువగా ఉండడం, ప్రతి చిన్న పని కూడా మీరే వెళ్ళి చేసుకుంటూ ఉండడం, అలాగే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలని అటు మీ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ గౌరవించకపోవడం లాంటివి కొంత మానసిక అశాంతికి కారణమవుతాయి. కొంత అనవసరమైనటువంటి వాటికి ధనాన్ని ఖర్చు పెడతారు. అలాగే ఆదాయ మార్గాలు పెంపొందించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం కొంత ఫలించడానికి అవకాశం ఉన్నది. శుభ కార్యక్రమాలు కొంత మందకుడిగా ముందుకు సాగుతూ ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి ఈ వారంలో కుటుంబపరమైనటువంటి కొన్ని సమస్యలు, అవి చిన్నవైనప్పటికీ అవి భూతద్దంలో పెట్టి మిగతా వాళ్ళు చూస్తూ ఉంటారు. లేనిపోని మాటలు చెప్పి మీ కుటుంబ సభ్యులకి మీకు తగాదాలు పెడదామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. శరీరం బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ అలంకరణకి, అలాగే శరీర అలంకరణకి సంబంధించి ప్రత్యేకించి ఎక్కువ లగ్జరీ వస్తువులు కానీ లేదా ఈ లేపనాలు కానీ, వస్త్రాలు కానీ, బంగారాన్ని కానీ, ఆభరణాలను కానీ, వస్త్రాలను కానీ కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఉద్యోగస్తులకి ఈ వారం మిశ్రమంగా ఉన్నది. ఉద్యోగంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. అయినప్పటికీ దాన్ని దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. ఉద్యోగ మార్పుకి, ఉద్యోగంలో ప్రమోషన్లకి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా ఈ రాశి వారికి లాభసాటిగా ఉన్నది. వ్యాపార లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అంత అనుకూలంగా లేదు. మరీ ముఖ్యంగా అతి విశ్వాసం వల్ల ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
ఓవర్గా ఎస్టిమేషన్ వేసుకోకూడదు. ఎక్కడ మీకు యోగం ఉన్నదో, ఎక్కడ అదృష్టాన్ని నమ్ముకుని వెళ్ళాలో, ఎక్కడ కష్టపడాలో తెలుసుకుని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాన్ని సాధిస్తారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది. మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. మౌనంగా ఉండడం ద్వారా చాలా సమస్యల్ని అధిగమించగలుగుతారు. మీనరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం, విఘ్నేశ్వరుణ్ణి చక్కగా గరికతోటి అర్చిస్తూ ఉండడం, ఆ గరికను తీసుకుని నెత్తి మీద పెట్టుకుంటూ ఉండడం ద్వారా రాహు యొక్క దోషం పోతుంది. బుధవారం నాడు విఘ్నేశ్వరుని ఆలయంలో బెల్లం కానీ చెరకును కానీ నివేదన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. ఇవి ఈనాటి ఈ వారంలో ఉండేటువంటి ద్వాదశ రాశులకి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. తిరిగి వచ్చే వారం వార ఫలితాల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.